బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేస్తున్నారు. ఈ కిందులో భాగంగానే తనుజ కోసం హరిత గారు అలాగే పవన్ సాయి వీళ్ళిద్దరూ బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చిన హరిత గారు అలాగే పవన్ సాయి ఇద్దరు తనుజకి ఏం చెప్పారు అంటే, తనుజ నిజంగా నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, ముఖ్యంగా ఒక లేడీ శివంగిలాగా. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్ను హౌస్లో చూడటం చాలా హ్యాపీగా ఉంది. హౌస్లో వాళ్ళందరినీ కూడా నువ్వు ఒకలాగా ధీటుగా ఎదిరించి మొత్తానికి నువ్వేంటనేది ప్రూవ్ చేసుకుంటున్నావు. తనుజ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఇంత పెద్ద షోకి వచ్చాము అంటే బాండింగ్స్ పెట్టుకొని మధ్యలో బంధుత్వాలు కొనసాగించడానికి కాదు. నీ గేమ్ మీద నువ్వు ఇంకా ఫోకస్ చేయి. నిజంగా నువ్వు నాకు ఒక కూతురు లాంటి దానివని చెప్పి అందరికీ చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఈ రోజు తనుజ అంటే ఎంత మంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా? తనుజ నిజంగా బయట నీ కోసం కొన్ని వేల మంది చూస్తున్నారు. నీ లైఫ్ లో అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నావు, ఒక్క బిగ్ బాస్ సీజన్ 9 కప్పు మాత్రమే. అది తీసుకొని నువ్వు బయటకు వస్తావని, అలాగే నాతో పాటు మీ నాన్నగారు పుట్టస్వామి గారు కూడా ఎదురు చూస్తున్నారు. మర్చిపోకు తనుజ, కప్పు ముఖ్యం బిగులు అంటూ హరిత గారైతే మంచి బూస్టప్ ఇచ్చారు తనుజకి. ఈ కిందిలో భాగంగానే పవన్ సాయి అయితే, తనుజ నిజంగా లేడీ శివంగిలాగా ఒక పోరాటం చేస్తున్నావు హౌస్ లో. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నువ్వు ఇంకొన్ని సార్లు గివ్ అప్ అవుతున్నావు అండ్ అలాగే కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతున్నావు. అస్సలు అవ్వద్దు అంటూ నీ గేమ్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటూ నీ కోసం నేను విజిల్ వేయడం కూడా నేర్చుకున్నాను అంటూ పవన్ సాయి అయితే గనక తనుజకి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్పారు. ఈ కిందిలో భాగంగా నాగార్జున కలగ చేసుకొని మరి హౌస్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే, ముందుగా హరిత గారు భరణి దగ్గరికి వచ్చి, భరణి అన్న మీ గేమ్ అయితే చాలా బాగుంది, కానీ కొన్ని బంధాల వల్ల మీరు మధ్యలో మిగిలిపోతున్నారు. సో మీతోని తనుజ ఉన్న బాండింగ్ అందరికీ నచ్చినప్పుడు మధ్యలో మిమ్మల్ని బంధాలతో ఉంటున్నారు అని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే అది ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతుందనేది అది మీరు ఇప్పటికైనా గ్రహించుకోండి. గ్రహించుకోకపోతే జరగాల్సింది జరిగిపోతుంది నష్టం అంటూ హింట్ ఇచ్చారు హరిత గారు భరణి గారికి. ఇక అలాగే దివ్య దగ్గరికి వచ్చి, అమ్మ దివ్య, నీ గేమ్ నువ్వు ఆడుకుంటే బాగుంటుంది, కానీ పక్క వాళ్ళ గేమ్ కూడా నీ చేతిలోకి తీసేసుకొని నువ్వు పర్సనల్ గా అవతల వాళ్ళని అటాక్ చేస్తే అనేది చూడ్డానికి చాలా చిరాగ్గా ఉంది. సో నీ గేమ్ వరకు నువ్వు వాడుకో, పక్క వాళ్ళ గేమ్ నీ చేతిలో తీసుకోవడానికి ఎలాంటి అధికారం లేదు. అండ్ అలాగే నువ్వు సీరియల్ యాక్టింగ్ అని చెప్పి ఒక మాట అన్నావు, అది నాకు నచ్చలేదు. ఎందుకు అంటే మేము సీరియల్లో యాక్టింగ్ చేశాం కాబట్టే ఈ రోజు నేను బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నాను. తనుజ బిగ్ బాస్ హౌస్ లో ఉంది, అలాగే తనుజ కప్పు తీసుకోవడానికి మరికొన్ని రోజుల్లో రెడీగా ఉంది అంటూ దివ్యకి గోపు పగలగొట్టేలా సమాధానం ఇచ్చారు హరిత గారు. సో ఫైనల్ గా హౌస్ లో అందరి గేమ్ బాగుంటుందంటూ చెప్పుకొని వచ్చి బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి వచ్చేసారు. సో బిగ్ బాస్ స్టేజ్ మీద దివ్యకి వార్నింగ్ ఇచ్చిన హరితపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.